నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి జన్మించిన క్షణంలోనే అతని జన్మ నక్షత్రం నిర్ణయించబడుతుంది. ఆ నక్షత్రం ఆధారంగానే అతని జాతకం రూపుదిద్దుకుంటుంది. ఆ జాతకం ద్వారా వారి స్వభావం, గుణగణాలు, ఆలోచన విధానం ఎలా ఉంటాయో తెలుస్తుంది. వివాహ జీవితం ఎలా ఉంటుంది? ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాలలో ఎక్కడ రాణిస్తారు? జీవితంలో ఎదురయ్యే సమస్యలేమిటి? వాటికి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలి అనే అంశాలు కూడా జాతకమే చెప్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విలువైన జ్యోతిష్య వివరాలను మీ ముందుకు తీసుకొస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీ నక్షత్రం మీ జాతకం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకురాలు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ నుంచి ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కృతికా నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు చూసుకుంటే, లేకపోతే ఆ నక్షత్రానికి సంబంధించి అసలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పగలరు? తప్పకుండా నాన్న. కృత్తికా నక్షత్రం అనగానే మనకి నక్షత్రానికి 4 పాదాల్లో ఒక పాదం మేషరాశిలో ఉంటుంది. ఉమ్, మిగతా 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అంటే వీళ్ళకి మేషరాశి, వృషభ రాశి ఒక లక్షణాలు కలిగిన కృత్తికా నక్షత్రం ఉంటుందనమాట. సో, కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరంటే రవి. ఉమ్, సో, రవి అధిపతి గనక వీళ్ళకి ఎక్కువ బై బర్త్ అంటే వీళ్ళకి పుట్టుకతోటి వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేయడము, దాన్ని ఎలా చేసుకోవాలి, ఉమ్, అది మాకెలా పనికొస్తుంది, సో, ఏ విధంగా దీన్ని మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో పెరుగుతుంటారు వీళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడు వీళ్ళని చూస్తే సెల్ఫిష్ మెంటాలిటీ, అన్నీ వాళ్ళకి కావాల్సినట్టే చేసుకుంటుంటారు ప్రతీదీ. నాకు ఉమ్, కావాలి, ఇప్పుడే కావాలి, ఇలాగే జరగాలి అని చెప్తూ ఉంటారు అని చెప్పి కొంచెం వీళ్ళని కొంచెం స్వార్థపరుల కింద, ఒక సెల్ఫిష్ కింద లెక్కేస్తుంటారు. కానీ ఆ సెల్ఫిష్ అనేదేం కాదు. వాళ్ళకేదో అంటే ప్రతి ఒక్క విషయాన్ని పర్ఫెక్షన్‌గా రావాలి, అది వాళ్ళు నేర్చుకోవాలి అని ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువగా కుతూహలం చూపిస్తుంటారు. ఉమ్, సో, ఆ నేర్చుకునే తత్వంలో నాకు నేర్పించు, నాకు వివరంగా చెప్పు, వాళ్ళందరికి కాదు నాకు చెప్పు అని చెప్పి పర్సనల్‌గా అడగడం వల్ల ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంటే, ఓకే. ఎప్పుడు నాకు, నాకు అని అంటారు గనుక వీళ్ళు ఉమ్, ఉమ్, సెల్ఫిష్ మెంటాలిటీ అని అనుకుంటారు. సో, వీళ్ళ లక్షణాలు ఏంటంటే సెల్ఫిష్ లక్షణాలు కాదు. ఎవరితో అయినా ఏ విధంగానైనా పని చేయించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ పని చేసే ధోరణి ఎలా ఉంటుందంటే కొంచెం అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా చేయమన్నప్పుడు ఆ చెయ్యి, చెయ్యి అని చెప్పేసి గట్టిగా అనడము, కొంచెం చేసి చూడండి మీకు అనుకూలంగా మారుతుంది అని చెప్పడంలో ఉంటుంది కదా! ఈ డిఫరెన్సెస్ ఏంటంటే వీళ్ళు కట్టే, కొట్టే, తిట్టే అన్నట్టు మాట్లాడతారన్నమాట పదాలని. ఆ పదాలు అలా మాట్లాడడం వల్ల పొడి పొడిగా ఉండడం వల్ల ఎదురు వాళ్ళకి కొంచెం వీళ్ళు కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కొంచెం మాట్లాడే విధానం ఇంకొక మాట్లాడితే కొట్టేటట్టున్నాడు. ఇంకోసారి అడగలేం క్వెషన్స్ అని చెప్పేసి. సో, వీళ్ళు టీచర్లుగా ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ అందరికీ భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉమ్, ఒక క్వెషన్‌ని చాలా ఫాస్ట్‌గా చక్కగా చెప్పేస్తారు. మళ్ళీ అడిగితే కోపంగా చెప్తారు. మూడోసారి అడిగితే కొడతారు. ఉమ్, ఆ లక్షణాలు కనిపిస్తాయన్నమాట. అంటే వీళ్ళు కొట్టరు నిజంగా. కానీ మాట్లాడే విధానంలో చూపించే అహంభావాల్లో అంటే ఆహాభావాల్లో మనకి అలా కనిపిస్తుంది. కోపంగా. ఓకే. నెక్స్ట్ వీళ్ళు కొడతారేమో అడిగితే ఇంకోసారి. సరే, సరే. ఓకే. నాకు అర్థమైపోయిందని చెప్పి వదిలేస్తుంటారట. ఉమ్, సో, ఈ లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు. సో, వీళ్ళు సహజంగా మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? అనుకుంటే మంచివాళ్ళే. అయితే ఇందులో అమ్మాయిల విషయంలో మనం తీసుకుంటే అమ్మాయిలు కొంచెం అగ్రెసివ్‌గానే ఉంటారు. ఉమ్, ఏదైనా కోపం వస్తే విపరీతంగా తిడతారు. అది ఇంకా దానికి మనం ఏ భాష పెట్టక్కర్లేదు. అని అన్ని రకాలైన తిట్లు తిట్టేస్తుంటారు. మొత్తం అలాంటి లాంగ్వేజెస్ అన్నీ వచ్చేమాట వాళ్ళకి. ఉమ్, అలా తిడతారు అమ్మాయిలు. అబ్బాయిల విషయంలో అనేది తిట్టరు గానీ కోపం ఎక్కువగా ఉంటుంది. మాటల్లో, వాళ్ళ చూపుల్లో, వాళ్ళ చేతల్లో ఆ కోపాన్ని చూపిస్తుంటారు. ఉమ్, తప్ప నోటితో మాట్లాడడం ఉండదు. కానీ అమ్మాయిలు మాత్రం తిట్టడమే ఇంక. ఆగకుండా తిట్టేస్తారన్నమాట. ఇంక వాళ్ళు "ఎందురా తల్లి ఈమెతో పెట్టుకున్నావు" అని దండం పెట్టేస్తారన్నమాట. ఆ రకంగా కోపం ఎక్కువగా ఉంటుంది. తిడతారు. అయితే కృత్తికా నక్షత్రానికి లక్షణాలు మనం ఈ విధంగా ఉన్నప్పటికీ ఇది కలియుగ ప్రభావం కనిపిస్తుంది వీళ్ళ మీద. కానీ కృత్తికా నక్షత్రానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి అంటాం. ఉమ్, సో, అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోని విజయాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఏ పనైనా సాధించుకురాగలుగుతారు. ఆ శక్తి ఎక్కువుంటుంది. అయితే వీళ్ళు అబద్ధాలు ఆడితే ఆహ్, ఏదైతే విజయ మార్గంలోకి వెళ్ళాల్సిన వాళ్ళు అపజయ మార్గాల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్, సో, వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు అబద్ధాలనేది ఎక్కువగా మాట్లాడకుండా అవసరానికి అంటే ఏదైనా ఒక ఎమర్జెన్సీ తప్పదు అన్నప్పుడు ఏదైనా అబద్ధం ఆడొచ్చు కానీ, ఊరికే అబద్ధాలు ఆడడం వల్ల ఉమ్, వీళ్ళకి సక్సెస్ అనేది చాలా వెనక్కి వెనక్కి వెళ్తుంది. అంటే విజయం అనేది చాలా తక్కువైపోతుంది. అపజయాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అందుకని మనం కృత్తిక నక్షత్రం చిన్నప్పటి నుంచే పిల్లలున్నారనుకోండి, వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, "నువ్వేదైనా నేర్చుకో. ఎలాగైనా ఉండొచ్చు. ఇబ్బంది లేదు. కానీ అబద్ధాలు ఎప్పుడు ఆడకూడదు. ఉమ్, ఏదైనా అంత ప్రాణం మీదకొస్తే తప్ప అబద్ధం ఆడకూడదు" అని ఈ విధంగా చెప్పాలి.
సో, కానీ అబద్ధాలనేది చెప్తూ, ఆడుతూ ఉంటే మాత్రం వీళ్ళకి చాలా డౌన్‌ఫాల్ అవుతుంటాయి. చాలామంది ఈ కృత్తిక నక్షత్రంలో వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా మంచి మంచి చదువులు చదివి ఉద్యోగాలు వచ్చినప్పటికి సరిగ్గా సరైన ఉద్యోగాలు గాని, సరైన వ్యాపారాలు గాని చేయలేరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళు చేసే ప్రవర్తన, రెండోది వీళ్ళ మాట తీరు, మూడోదేంటి వీళ్ళ ఆలోచన. ఈ 3 కూడా కొంచెం స్వార్థపరంగా ఉన్నాయనుకోండి, సక్సెస్ అనేది రాదు వీళ్ళకి. సో, ఈ విధంగా కొంచెం ఇబ్బందులున్నాయి కృత్తిక నక్షత్రానికి. హ్మ్. ఇంకా వీళ్ళ పెళ్లి విషయానికొస్తే ఏ విధంగా ఉంటుంది? అంటే అబ్బాయిలకి, అమ్మాయిలకి వేరు వేరుగా ఉంటుందా? లేకపోతే ఇద్దరికి ఒకలానే ఉంటుందా? వివాహాల విషయంలో ఇద్దరికి ఒకేలా ఉంటుందమ్మా. హ్మ్. ఎందుకంటే కృత్తిక నక్షత్ర స్వభావం ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు ఒకేలా ప్రవర్తిస్తారు. కాకపోతే హుహు. అబ్బాయిలు చూపుల్లో, చేతల్లో కోపాన్ని ప్రదర్శిస్తే అమ్మాయిలు నోటితోటి మాట్లాడేస్తుంటారు. కోపం వచ్చిందంటే వెంటనే ఇప్పుడు కృత్తిక నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఏదైనా డౌట్ ఒక కోపం బాధ అనిపించి ఏదో ఒక మాట అన్నాడనుకో, ఇంకా తిడుతుంది మొత్తం అందరిని. తిని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి తిట్టేస్తుందనమాట. కోపం వస్తే. తర్వాత మళ్ళీ మామూలే. హ్మ్. అదేంటంటే అగ్నిపర్వతంలాగా అది కర్పూరంలాగా కోపం అనమాట వీళ్ళకి. అది తర్వాత మళ్ళీ కూల్ అయిపోతారు. మళ్ళీ మామూలుగా అన్ని పనులు వీళ్ళు చేసేస్తుంటారు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలున్నాయి కదా! అవి వీళ్ళకి శాపాలుగా మారతాయి. హుహు. వీళ్ళు తిడితే ఇప్పుడు మనుషులు ఏమనుకుంటాం ఖచ్చితంగా వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనకింకా అంటే ఒక్కసారి ఎవరన్నా ద్వేషించారంటే ఇంకా వాళ్ళ మీద మనకి మంచి అభిప్రాయం ఎందుకుంటుంది? వీళ్ళు మన ఆ రోజు తిట్టారు అనే ఫీలింగ్ ఉంటుంది అందరికి. అవును. ఎవరో నన్ను తిట్టినా నాకేం కాదులే భగవంతుడు చూసుకుంటాడు అనుకునే వాళ్ళు మనం చాలా తక్కువ మంది. కానీ ఎక్కువ శాతం మనం తిట్టామంటే వెంటనే ద్వేషించాము అంటే అవతల వాళ్ళు మన మీద హ్మ్. ఖచ్చితంగా ద్వేషాన్నే ఉంచుకుంటారు. మనం ఎంత మంచిగా మాట్లాడినా ఆ రోజు వీళ్ళు ఆ రోజు ఇలా మాట్లాడారు, ఇలా అన్నారు అనే విధాన్నే గుర్తుపెట్టుకుంటారు. అది కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఎక్కువనమాట. వీళ్ళు మాటలన్నీ కత్తుల్లా ఉంటాయమాట. హ్మ్. అంటే ఒక్కొక్కటి నొప్పి బాగా పెడుతుంది ఆ మాట. ప్రతి ఒక్క మాట వాళ్ళ గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. అందువల్ల వీళ్ళకి చాలా ఇబ్బందిమైన విషయాలు, సిట్యుయేషన్స్ ఎప్పుడు కూడా ఎదుర్కోవాల్సొస్తుంది వీళ్ళు. హ్మ్. అది మెయిన్ కృత్తిక నక్షత్రం వాళ్ళు. సో, వీళ్ళ వివాహం విషయంలో మనం వివాహాల విషయంలో కూడా చాలామంది డివోర్స్ అయిన వాళ్ళున్నారు. చాలామంది ఏదో అడ్జస్ట్ అయిపోదాంలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. హ్మ్. ఈ అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ అనేది ఎందుకు వచ్చింది వీళ్ళకి అనంటే, వృషభ రాశిలో ఉన్న 3 పాదాల వాళ్ళకి కొంచెం అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ ఉంటది. హుహు. అదే మేషరాశిలో ఒకటో పాదం ఉన్న కృత్తిక నక్షత్రం అడ్జస్ట్‌మెంట్ అనేది ఉండదు. ఇష్టమైతే ఉండు, లేకపోతే లేదు అని చెప్పి అలాగే ఉంటారు వీళ్ళు. సో, వివాహాల్లో మనం 50% బావుంటే 50% బావుండదు. देख रहा है विनो। मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। మేడం మరి ఈ నక్షత్రం వారికి ఇంకా సంతానం విషయానికొచ్చేసరికి, ఆరోగ్య విషయానికొచ్చేసరికి ఎలా ఉంటుంది? చాలామంది కృత్తిక నక్షత్రం వాళ్ళకి లగ్నం ఒకవేళ బావుంటే సంతాన భాగ్యం చాలా బావుంటుంది. హుహు. లగ్నం ఒకవేళ వీళ్ళకి బాలేదు అంటే వీళ్ళకి అనుకూలంగా వాళ్ళ రాశి తగ్గట్టు లగ్నం కూడా అనుకూలంగా లేదు, కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటే, పాపగ్రహాలు గాని, పాప దృష్టి గాని లగ్నాలకు ఉంటే మాత్రం అల్ప సంతానం అంటే కొంచెం ఒకలో ఇద్దరో, అది హుహు. కూడా పరిపూర్ణంగా ఉండదు. ఒక 2, 3 అబార్షన్స్ అయ్యాక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హుహు. సో, ఈ సంతానం విషయంలో కాస్తంత దోషం అనేది కృత్తిక నక్షత్రం వాళ్ళకుంది. ఈ కృత్తిక నక్షత్రం సంతాన దోషం ఉండడం అంటే ఏంటంటే వీళ్ళకి ఒకళ్ళు గాని, ఇద్దరు గాని పుట్టే అవకాశం ఉంటది. అది కూడా ఫస్ట్ ఒక అబార్షన్ అయ్యి సెకండ్ బేబీ హెల్తీగా పుట్టే అవకాశం ఉంటుందనమాట. సో, హ్మ్. వీళ్ళు ఖచ్చితంగా వివాహం చేసుకునే ముందు ఈ దోషాలనేది ఎప్పుడు చూసుకుంటారంటే కృత్తికా నక్షత్రం అయ్యి లగ్నం బాగుండకపోతే ఇవి జరుగుతాయి. అలాగే లగ్నానికి కుజ దోషం ఏదైనా ఉంటే కూడా ఇది జరిగే అవకాశం ఉంది. అందుకని మన జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని సంతాన సౌభాగ్య భాగ్యం ఎలా ఉందంటే పర్సనల్ జాతకం చూడాలి. నక్షత్రానికి అల్ప సంతానం అనేది ఉంది గనక ఆ సంతానం మనకు నిజంగా ఎంతవరకు ఉంది అని చూసుకోవడం మంచిదనమాట. ఇక వీళ్ళు వ్యాపారం లేకపోతే ఉద్యోగ విషయాలకొస్తే ఎక్కువ దేంట్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది? ఉద్యోగాలా? లేకపోతే వ్యాపారమా? ఉద్యోగాల కంటే వ్యాపారాలు ఎక్కువ చేస్తారమ్మా. హుహు. సో, వ్యాపారాలు ఎందుకు వీళ్ళు ఎక్కువ చేస్తారంటే ఎక్కడ కొన్నా వీళ్ళు
ఏ ఉద్యోగంలో కూడా ఎక్కువ శాతం పని చేయరన్నమాట. ఏదైనా కోపం వచ్చిందనుకో వెంటనే మాట్లాడేస్తారు. కోపం అన్నారు కదా. చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవును. అప్పుడే ఎవరైనా ఏం చేస్తారు, వీళ్ళ మీద అది ఒక రకంగా ఒక మానసిక బాధ పెట్టుకొని వీళ్ళు ఎలాగైనా బయట పంపించాలనుకుంటారు. అవును. సో ఉద్యోగాలు ఎక్కువ నిలబడవు వీళ్ళకి. ఇండిపెండెంట్గా వ్యాపారాలు చేసే అలవాటు, ప్రొఫెషనల్గా ఎక్కువ మంది ఉంటారు. వ్యాపారాల కంటే కూడా ప్రొఫెషనల్స్ ఎక్కువ. ఇప్పుడు అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, కొంతమంది ఏమో రైటర్స్గా, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళగా, డిజిటల్ మీడియా వర్క్ చేసే వాళ్ళగా, ఇలా మొత్తం టోటల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలా ఉంటారు. ఏదో హై బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సింపుల్ అండ్ అంటే మరీ బ్రహ్మాండమైన బిజినెస్ చేయరు. నార్మల్ బిజినెస్ నార్మల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జస్ట్ సర్వైవింగ్కి. అవును. ఎందుకంటే ఈ నక్షత్రానికి ఎంత బాగున్నప్పటికీ లగ్నాలు సరిగా పడవు ఎప్పుడు కూడా. లగ్నం దోషం ఉంటుంది వీళ్ళకి. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు ఉండవు. చాలా చిన్న స్థాయిలో, నార్మల్ స్థాయిలో, మామూలు సామాన్యమైన స్థాయిలోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. హై స్థాయిలోకి వెళ్ళారు అంటే వాళ్ళ జీవితంలో మంచి అదృష్టము, జాతకంలో యోగము ఉందని అర్థం. మేడం, ఈ నక్షత్రం వాళ్ళకి వచ్చేసరికి ఆరోగ్య విషయం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది వీళ్ళకి పడవు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఉన్నా సరే అది అంటే కొంతమంది బాగా తింటూ ఉంటారు. బ్యాడ్ హ్యాబిట్స్లో మనం ఈ మాదక ద్రవ్యాలే కాదు, ఆహార నియమాల్లో చీటికి మాటికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి కొంచెం కొంచెం తింటుంటారు. దానివల్ల వీళ్ళకి అనారోగ్య సమస్య ఎక్కువ వస్తుంది. చాలా మందికి అంటే ఇది ఫుడ్ అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి కొంచెం కొంచెం తినాలనే ఉద్దేశంతో వీళ్ళు మేము డైట్ చేస్తామనో, లేకపోతే ఇంకేదో అనుకోనో, లేకపోతే లైఫ్ స్టైల్ అలా ఉండాలనో, ఒక 2 అవర్స్కి జ్యూస్ అని, ఒక 2 అవర్స్కి ఏదైనా బౌల్లో రైస్ తినడం కానీ, ఒక ఏదైనా ఈ ఆయిల్ ఫుడ్స్ తిన్నా కానీ ఎక్కువ తింటుంటారు. ఈ తినే ఆహార పదార్థాల వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అతి తిండి వీళ్ళకి అనారోగ్య సమస్య తీసుకొస్తుంది. అతి తిండిగా ఉంటే తింటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అనారోగ్య సమస్య ఎందుకు వస్తుంది అంటే కొంచెం అది డైజెషన్ అవ్వదు లోపల. ఇండైజెషన్ ప్రాబ్లం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇండైజెషన్ ప్రాబ్లం వీళ్ళకి కొంచెం 2 అవర్స్కి కొంచెం తినడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించాలి. అంటే సమయానికి పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల ఆహారం ఒక టైం టేబుల్ పెట్టుకొని 6 అవర్స్ 7 అవర్స్ గ్యాప్ ఇచ్చి తింటే కనుక ఎప్పటికీ అనారోగ్య సమస్య రాదు. ఒకవేళ అలా కాకుండా ఏదో ఊరికి తింటూ అలా అంటే చాలామంది అలా నోట్లో ఒక తినేసిన నెక్స్ట్ తింటుంటారు. అలా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో ఎక్కువ ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళు. ఒక బౌల్ అయిపోగానే పక్కన పెట్టేసి మళ్ళీ అక్కడ ఏదో దొరికింది అనుకో మళ్ళీ అది తీసుకుంటారు, అదేదో తింటుంటారు, మళ్ళీ అది అయిపోయింది మళ్ళీ అది కనిపిస్తుంది మళ్ళీ అది నోట్లో వేసుకుంటుంటారు. ఇలా వేసుకునే విధానం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది మానేయాలి. దానివల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేది వస్తాయి. అల్సర, గ్యాస్కి సంబంధించిన పెయిన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళకి తినకూడదు. అలా చేయకుండా ఉంటే మంచిది. వీళ్ళకి అబ్బాయిల విషయానికి వచ్చేసరికి చెడు అలవాట్లు లాంటివి ఏమైనా ఉంటాయి? బ్యాడ్ హ్యాబిట్స్, మాదక ద్రవ్యాలు అస్సలు దాని జోలికి వెళ్ళకూడదు. కానీ ఉంటాయా అని ఉంటాయి కదా, అడుగుతున్నాను. బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే. ఉంటాయి. మనం ఎందుకంటే వృషభ రాశి అంటే సౌఖ్యము, సౌభాగ్యము, సుఖము, సంతోషము, ఆనందం అని చెప్పి అంటుంటాం. అంటే శుక్రుడు ఒక రాశి కదా. సో లక్షణాలు ఏంటంటే నచ్చినవన్నీ నచ్చినట్టుగా కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తారు. ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. సో ఆ కంఫర్ట్లో ఇవి కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో ఆ కంఫర్ట్ అంటే వీళ్ళకి ఇవి కూడా తీసుకోవడం, తాగడం అనేది కూడా ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇందులో. సో వీళ్ళెవ్వరు కూడా వీటిని ముట్టుకోకూడదు ఆల్కహాల్ని. ఎందుకంటే రవి నక్షత్రాలు ఇవి. సో రవి నక్షత్రాలు ఎప్పుడూ కూడా ఏంటంటే పవర్ఫుల్గా పనిచేయాలంటే ఆహార నియమాలు ఖచ్చితంగా వీళ్ళు పాటించాలి. ఆహారం ఒక నియమాలు పాటించకపోతే సూర్యభగవాన్ని కోపం వస్తుంది. సూర్యభగవాన్ ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ ఆరోగ్యం అనేది క్షీణించేస్తుంటుంది. డే బై డే క్షీణిస్తుంటుంది. అంటే ఫేస్లో గ్లో తగ్గిపోవడం, తర్వాత శరీరంలో ముడతలు ఎక్కువగా తొందరగా రావడము, జుట్టు తొందరగా ఊడిపోవడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉన్నారో వీళ్ళు ఆరోగ్యవంతులుగా, సౌందర్యవంతులుగా, ఎప్పటికీ అసలు మొహంలో ఇంత కొన్న ముసలితనం అనేది రాకుండా యంగ్గా ఉండే కనిపించే లక్షణాలు కనిపిస్తాయి అనమాట. ఖచ్చితంగా వీళ్ళకి పాటించి తీరాలి. కృత్తిక నక్షత్రానికి ఖచ్చితంగా ఉండే లక్షణాలు ఏంటంటే రవి నక్షత్రం కనుక ఖచ్చితంగా వీళ్ళు పాటించడం వల్ల ఆరోగ్యం అనేది వీళ్ళ చేతిలో ఆనందంగా ఉంటుందన్నమాట. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. ఇందాక
ఇందాక మనం పెళ్లి విషయానికొచ్చేసరికి కొంచెం కోపంగా ఉంటారు వైఫ్ అయితే అన్నట్టు మాట్లాడుకున్నాం. అసలు మ్యారేజెస్‌లో ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఉంటాయా? వీళ్ళకి అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయా? ఈ నక్షత్రం వాళ్ళకి అంటే? 90% లవ్ మ్యారేజెస్ ఉంటాయి. హుహు. 10% అరేంజ్ మ్యారేజెస్. 90% ఎందుకు పెద్దవాళ్ళు కుదిర్చిన వివాహాలు వీళ్ళు చేసుకోరంటే, వీళ్ళకుండే సెల్ఫిష్ ఆలోచన విధానం. ఏంటంటే, నాకిలా ఉండాలి, నాకిలా ఉండాలని వీళ్ళే క్వాలిటీస్ వెతుక్కుంటారు. ఇప్పుడు ఒక ఫంక్షన్‌లోకి వెళ్ళామనుకోండి, వీళ్ళకి ఒక అమ్మాయి కావాలి అనుకుంటారు. ఆ అమ్మాయి అక్కడ ఆ ఫంక్షన్‌లో చూసిన అమ్మాయిని చూసి, మాకు నచ్చింది ఈ అమ్మాయిని చేసుకోవాలని చెప్పి ఇంక అదే పంతం పట్టుకొని ఇంకంతే తన పట్టిన కాలు మూడే అదేదో సామెత ఉంది కదా! హ్మ్. తననుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనేసని చెప్పేసి. ఆ టైప్‌లో వీళ్ళేంటంటే కొంచెం మొండితనంగా నాకు కావాల్సింది నేను చేసుకోవాలి. హ్మ్. నాకు నచ్చింది నేను చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళు ఒప్పిస్తారు. అలాగే వాళ్ళు నచ్చింది చేసుకుంటారు. వెళ్ళిపోతుంటారు. హుహు. ఇది కొంచెం మనం ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే 90% ప్రేమ వివాహాలు కానీ అవి నిలబడే అవకాశాలు తక్కువ. హుహు. 10% పెద్దవాళ్ళు కుదిర్చిన వివాహం అది నిలబడుతుంది శుభ్రంగా. హుహు. సో, అంటే వీళ్ళు మనం ఎవరిని చేసుకోవాలి? పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాం. అదే మన సొంతంగా ఆలోచించి మన నిర్ణయాలు తీసుకొని వివాహాలు చేసుకుంటే అది ఇంకా కష్టాలు కొంతమంది కలిసుంటారు. కొంతమంది కలిసుండరు. ఇప్పుడు నేను కలిసుండరు వీళ్ళు పనికిరాదంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? అవును. మేము ఇలా పడుతున్నామండి అంటారు. అందుకని ఏంటంటే అయ్యింది అయిపోయింది. చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళు అనుమతితో చేసుకోవడం వల్ల వీళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు సొంతంగా చేసుకుంటే ఇంక వాళ్ళ అదృష్టం వాళ్ళు తెచ్చుకున్నారా, దురదృష్టమో అది వాళ్ళే రాసుకొని ఇంక అది అలా ఫేస్ చేయాలి తప్ప దాన్ని మనం వదిలేయడం గానీ, లేకపోతే ఇది చెప్పారు గదా! ఇప్పటి నుంచి నేను ఇంక చేసుకోవట్లేదు. అది ఇప్పుడు చేసుకోవడం వల్ల నష్టపోయానని అనుకోవడం గానీ అనుకోకూడదు. దీనికి పరిహారాలున్నాయి. పరిహారాలు చేసుకోవడమే హ్మ్. అంతే. ఇంక ఈ నక్షత్రం వాళ్ళు దేవుడి విషయానికొచ్చేసరికి ఏ విధంగా ఉంటారు మేడం? భక్తితో అలా ఉంటారా? చాలా తక్కువమ్మ భక్తి అనేది. హుహు. భక్తి అనేది చాలా తక్కువ. అమ్మాయిలు భయంతో భక్తిగా ఉంటారు. హ్మ్. వాళ్ళు కొంచెం వాళ్ళు తిట్టేసి పొద్దున్నే కోపమొచ్చి ఎవరినో తిట్టేశారు. అనవసరంగా తిట్టేసానేమో నేను, వాళ్ళ వల్ల నాకేమన్నా దోషం తగులుతుందేమో అని చెప్పి అప్పుడు దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకుంటారు. హుహు. నాకు కోపమొచ్చింది స్వామి, ఆ టైంలో నాకు అలా అనిపించింది. అందుకే నేను తిట్టేసాను. నన్ను క్షమించు. నన్నేమి శిక్షించకు. చేసింది వాళ్ళు కూడా తప్పే అని హుహు. దేవుడి దగ్గర న్యాయం వీళ్ళే చెప్పుకుంటారన్నమాట. వాళ్ళొక తప్పు చేస్తే నాకు కోపమొచ్చింది తిట్టాను తప్ప, నేను కావాలని ఎళ్లి తిట్టలేదు. అందువల్ల నాకే దోషం రాకూడదు అని హ్మ్. చెప్పేసి అనే భయం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. భయంతో కూడిన భక్తి ఎక్కువుంటుందన్నమాట హుహు. అమ్మాయిలకి. అబ్బాయిల విషయం వచ్చినప్పటికేంటంటే, ఎవరైనా ఇంట్లో వాళ్ళు గట్టిగా మందలిస్తే అప్పుడు వెళ్తారు. హుహు. చేస్తారు. లేకపోతే పర్లేదు అని చెప్పి చాలా తక్కువ మంది భక్తి అనేది చాలా తక్కువుంటుంది అబ్బాయిల్లో. హ్మ్. అమ్మాయిల్లో ఎక్కువుంటుంది. భయం, భక్తి ఎక్కువుంటుంది వాళ్ళకి. అంటే ఏ పని చేసినా దోషమేమో, దానివల్ల మనం ఏమైనా శాపం తగులుతుందేమో చేసేస్తాం అని చెప్పేసి. చాలా 10% పీపుల్ మాత్రం నిస్వార్థంగా దేవుడిని బాగా ప్రార్థన చేస్తారు. పూజిస్తారు. హ్మ్. అది డిపెండ్స్ ఆన్ లగ్నాలనమాట. అది నక్షత్ర ప్రకారం చూసుకుంటే భక్తి తక్కువ. అదే లగ్నాల ప్రకారంగా చూసుకుంటే భక్తి కొంతమంది ఎక్కువగా ఉంటుంది. భగవంతుని చాలా తీక్షణంగా ప్రార్థన చేస్తారు, పూజ చేస్తారు. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. హుహు. ఆ నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది లగ్నాలకి బాగున్న వాళ్ళే ఉంటారు. నక్షత్రాన్ని బట్టి కాదు, లగ్నాలు బట్టి వీళ్ళు బావుంటారనమాట. హుహు. అలా. మీరు అన్నారు ఈ నక్షత్రానికి సంబంధించి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి వీళ్ళు చేయవలసినవి. వీళ్ళకేమన్నా చెడు జరిగితే అని. ఆ పరిహారాలేంటి? అలాగే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దైవం అంటే ఏం చెప్తారు? తప్పకుండానన్న. పరిహారం ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలోని కోపం అనేది ఉంటుంది. హ్మ్. అయితే వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, అవసరం ఉన్నా లేకపోయినా ఆ కోపాన్ని ఎక్కువగా వాడడం వల్ల వీళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. వీళ్ళ ఆలోచనలు క్షీణిస్తాయి. వీళ్ళకొచ్చే ఏదైతే భగవంతుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయో, బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోయే అవకాశాలున్నాయి. సో, అందుకనండి మన నోరుని బాగా కంట్రోల్ పెట్టుకోవాలి. తగ్గించాలి. అంటే ఎప్పుడైనా కోపం వచ్చింది, వెంటనే తిట్టకుండా కాస్త ఆలోచించి సరే భగవంతుడు చూస్తాడు అని చెప్పి ఒక్క నిమిషం, 10 నిమిషాలు ఆలోచించి ఆ కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటే వీళ్ళకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటాయి. హ్మ్. అంటే అంటే దేవుడు ఒక ఆశీర్వాదం, పూర్వపుణ్యం ఒక అదృష్టం కలిసొస్తుంది. లేదు కోపాన్నే ఎక్కువ ప్రదర్శించారు అంటే వీళ్ళు ఆ దేవుడిచ్చిన ఆ అదృష్టం ఏదవుతుందో అది అలా హరించిపోతుంది. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్‌లో మనం రోజు డ్రా చేస్తుంటే డబ్బులు ఎలా ఖాళీ అయిపోతాయో, మన అదృష్టాన్ని మన తిట్ల ద్వారా వీళ్ళు తిట్టడం వల్ల, వీళ్ళు కోప్పడడం వల్ల ఆ అదృష్టం అనేది అలా అలా హరించిపోతుంది. ఎప్పుడైతే ఇలా హరించుకుపోతుందో వీళ్ళు చేసే పనుల్లో అంటే గుర్తింపు గాని, సాధించామన్న అదృష్టం గాని, ఆ యోగం గాని కనిపిస్తదనమాట. హుహు. సో, వీళ్ళు చేయాల్సిందేంటంటే నోరుని బాగా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఉత్తి పుణ్యాన్ని కోపం ఊరికి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళు గాని, బయట వాళ్ళతో గాని అంటే తిట్టడం అనేది చేయకూడదు. తిట్టకుండా ఉండగలిగితే వీళ్ళు చాలా అదృష్టవంతులు కింద చెప్పొచ్చు. హుహు. ఇంక దేవతా ఆరాధన మనం తీసుకుంటే ఎక్కువ వీళ్ళు పూజించవలసింది పరమేశ్వరుని. శివారాధన. శివుడిని ఎక్కువ పూజించడం. శివాభిషేకం చేయించుకోవడం. తర్వాత ప్రతి ఆదివారము ఉపవాసం ఉండడం. వీళ్ళకి బాగా కలిసొస్తుంది.
ప్రతి ఆదివారం వీళ్ళు ఉపవాసం ఉండడము. ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళకి అదృష్టం అనేది ఒకవేళ జీవితంలో మాకు సాధించలేదు ఇప్పటిదాకా అనుకుంటే, ఇవాళ నుంచి ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మీరు ఆదివారం నుంచి ఉపవాసం ఉండడం మొదలుపెట్టండి. 11 ఆదివారాలు అవ్వగానే మీకు ఆ అదృష్టం అనేది కనిపిస్తుందనమాట. హ్మ్. ఇలా చేయాలి. కృతికా నక్షత్రానికి సంబంధించి చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదా, కృతికా నక్షత్రానికి సంబంధించి మేడం అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నక్షత్రానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.